హాయ్ గాయ్స్, ఈరోజు అయితే కాకరకాయ వేపుడు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే 1/2 kg కాకరకాయలు తీసుకొని దానికి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకొని 5 to 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే చేదు పోవడానికి. ఇక ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఈ ముక్కల్ని బాగా పిండుకోవాలి. అది వాటర్ రూపంలో చేదు మొత్తం పోతుంది. ఇక డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మాత్రం కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా తింటారు. ఇక పక్కన ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు ఇక టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లోకి వచ్చేసి కొబ్బరి అలాగే వెల్లుల్లి దంచి వేయాలి. నేనైతే అవి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా కొబ్బరి కారం వేస్తున్నా. దీంట్లో అయితే కారము, కొబ్బరి, వెల్లుల్లి అలాగే సాల్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక అంతే, రెడీ. ఎమ్మి కాకరకాయ వేపుడు. ఇదైతే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.